అయితే యాక్చువల్గా అంటే మరి ప్రశాంత్ నీల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది. దానికన్నా ముందు సుకుమార్ గారి గురించి ఒక మాట చెప్పాలి. మీరు ఏదో ఒక డైలాగ్ చెప్తే సుకుమార్ గారు వచ్చి ముద్దు పెట్టారంటే మీకు. ఎస్, లాస్ట్లో ఒక షాట్ ఉంది, పుష్ప దగ్గర వెళ్ళి చెప్తా, ఏంటి అమ్మాయి మీద చిన్న గీటు పడితే రప్ప రప్ప అని నరుకుతావా అని, అదొక షాట్. సో అది చాలా నచ్చింది సార్కి. చూసి ఇమీడియట్గా వచ్చారు, ఏంటి పర్ఫెక్ట్గా తీసుకున్నామని చెప్పి అక్కడే హగ్ చేసి ఒక కిస్ ఇచ్చి, ఏమనుకోవద్దు కిస్ ఇచ్చినా అని అన్నారు. సార్ మీరు కిస్ ఇచ్చారు సార్. సుకుమార్ గారు కిస్ ఇస్తే ఒక ఆటోగ్రాఫ్. సో ఇది నేను ఏమనుకోవద్దు సార్, నాకు ఇది ఒక పెద్ద ఇది గిఫ్ట్ అన్నట్టు. ఎన్నో టేక్ అది ఓకే చేసింది. అది యాక్చువల్లీ మనము మానిటర్ లో చేస్తున్నప్పుడు, మానిటర్ లో చేసిన తర్వాత ఎప్పుడు ఓకే అవుతుందో బన్నీ సార్ వస్తారు, ఇంకొక 2 మానిటర్ జరుగుతాయి, అది షార్ట్ ఓకే అవుతుంది. సో మానిటర్ చేస్తున్నప్పుడే ఆల్మోస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ షాట్ లోనే అది వచ్చేసింది. సో తెలుగు ఇంత బాగానే మాట్లాడుతున్నారు, ఆ స్లాంగ్ కూడా కరెక్ట్ గా తీసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ మనకేమంటే మేజర్ గా సింక్ సౌండ్ వాడారు, డబ్బింగ్ వాడలేదు. అంటే అన్ని చోట్ల కొన్ని చోట్ల మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉంటే డబ్బింగ్ వాడతారు, కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ సింక్ సౌండ్ లోనే వెళ్ళిపోయారు. సో అది కావాలన్నప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అది సరికి చాలా నచ్చింది, అండ్ వాళ్ళ కాంప్లిమెంట్ అలా ఇచ్చారు. ఆ కాంప్లిమెంట్ అలా చూపించారు అనమాట ఆయన యాక్చువల్గా. ఓకే, అయితే మరి ప్రశాంత్ నీల్ గారితో అంటే కన్నడ అనే అంటే మీకు కొంచెం ఈజీ, అంటే ఆయన అప్రోచ్ అవ్వడం కానీ అది. ఎందుకంటే ఇంకోటి అంటే కేజీఎఫ్ అన్నప్పుడు ఎవరికి ఊహించలేదు పాన్ ఇండియాలో అంత సెన్సేషన్ అయిపోద్ది అని చెప్పేసి. సో మరి ఎలా వచ్చిన అవకాశం, దాన్ని ఎలా ఇది చేసుకోగలిగారు? అదే నేను రఘువరన్ బీటెక్ అని అన్నా కదా, అది కన్నడలో జరుగుతున్నప్పుడు అక్కడ ఒక అసోసియేట్ డైరెక్టర్ని కలిసిన, ఇలా కేజీఎఫ్ ఆడిషన్స్ ఉందంట అక్కడ వెళ్తున్నా అని చెప్పి అక్కడ వెళ్ళాను. వెళ్ళి చూస్తే అది కేజీఎఫ్ ఆడిషన్స్ కాదు, ఏదో వేరే సినిమా, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ జరుగుతుంది. కొంచెం బాధగా అనిపించింది, వచ్చి చెప్పుకున్నా ఇలా అయిందండి, కేజీఎఫ్ అన్నారు కానీ అది కేజీఎఫ్ కాదు అని. ఓ కేజీఎఫ్, ఓకే నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు మనతోనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు, నంబర్ ఇస్తా మీరు ఇది పెట్టండి, మీ ప్రొఫైల్ పెట్టండి అని అన్నారు. ప్రొఫైల్ పెట్టిన, అండ్ ఏదో ఒక రోజు సడన్ గా నాకు కాల్ వచ్చింది, ఇలా ఆడిషన్ ఉందండి. మీకు ఏది జరిగినా సడన్ గానే జరుగుతున్నాయి. యాక్చువల్లీ సడన్ గానే అది జరిగింది. వెళ్ళి ఒక డైలాగ్ ఇచ్చారు ఆడిషన్ కి, డైలాగ్ తీసుకున్నా, 1 వీక్ లో మీకు షూట్ ఉంటది అన్నారు. సో ఇలాగే మీరు అన్నట్టు అన్ని సడన్ గా జరుగుతుంది. సో ఐఎమ్ హ్యాపీ, సడన్ గా జరిగిందంటే కూడా మంచి జరిగింది అంటే చాలు అని. అయితే మరి కేజీఎఫ్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు చాలా అంటే అది కూడా పుష్పలానే ఒక నెగిటివ్ టాక్, ఫస్ట్ బాగాలేదని, తర్వాత ఇది 1 వీక్ ఫిల్మ్ 2 వీక్స్ ఫిల్మ్ అని అన్న మాట్లాడుకున్నారు. తర్వాత సెన్సేషన్ వేరే ఉంది. సో మరి ఏమనిపించింది అంటే బీయింగ్ ఏ కన్నడ పీపుల్ కింద మీకు ఏమనిపించింది? అంటే ఇది ఫస్ట్ ఒక పాన్ ఇండియా కదా, పాన్ ఇండియా ఫిల్ము. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అనే వ్యక్తి ఒక రాజమౌళి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒక బాట వేద్దామని బయలుదేరాడు. ఎలా అనిపించింది? దాని తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత ఏమనిపించింది మీకు? నిజంగా చెప్పాలంటే హొంబాళే ఫిల్మ్స్ వాళ్ళు అంత పెద్ద సినిమా చేశారు, ప్రశాంత్ నీల్ సార్ అంత బాగానే తీశారు. బట్ మేజర్లీ ఈ ముగ్గురికే క్రెడిట్స్ వెళ్తుంది. వన్ ఇస్ రాకింగ్ స్టార్ యశ్ గారు, ప్రశాంత్ నీల్ సార్ అండ్ హొంబాళే ఫిల్మ్స్. ఫస్ట్ చేసినప్పుడు కన్నడ సినిమానే చేశారు. అది వచ్చిన ఒక లెవెల్లో ఆ బ్యూటీని చూసి వాళ్ళు డిసైడ్ అయ్యారు, మనం ఇది పాన్ ఇండియా చేద్దాము, ఇట్ విల్ వర్క్ అని. అండ్ పాన్ ఇండియాకి ఏమేమి కావాలో అదన్నీ ప్రమోషన్స్ చేశారు. అండ్ రిలీజ్ అయినప్పుడు ద మ్యూజిక్ అయినా, ద సినిమాటోగ్రఫీ అయినా, ద పర్ఫార్మెన్సెస్ అయినా అన్ని కలిసి వచ్చింది. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ బికేమ్ అ బిగ్ సెన్సేషన్. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇనిషియల్లీ ఫస్ట్ 4-5 డేస్ వచ్చిన రిజల్ట్ వేరు కదా దానికి. కన్నడలో అయితే అది బాగానే వచ్చింది, కన్నడలో బయట కొంచెం నెగటివ్ గా వచ్చింది, బట్ ఆ తర్వాత ఎక్కేసింది. అదే అండ్ దట్ బికేమ్ అ సెన్సేషన్ ఆఫ్టర్ దట్. ఎస్. అయితే మరి దాని తర్వాత కేజీఎఫ్ కంటిన్యూ చేశారు, మళ్ళీ తర్వాత దేవరాకు వచ్చారు. సో దేవరాతో నీకు తెలుగులో సిఎస్ఐ సనాతన్, దాని తర్వాత రజాకర్ అని ఒక సినిమా చేశారు. దాని తర్వాత దేవరా. అంటే దేవరా ఎలా కుదిరింది? దేవరా కూడా ఇలాగే నా ఇది పోర్ట్ఫోలియో అండ్ వీడియో ఏముందో అవన్నీ పెడుతున్నప్పుడు మన ఈపీ గారు ఉన్నారు, రాము గారు అని, వాళ్ళకి నా వీడియోస్ వెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్ గణపతి గారు అని అక్కడ ఇది దేవరాలో కాస్టింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసారు, పిలిపించారు. అండ్ అక్కడ ఆడిషన్స్ ఇచ్చిన, మళ్ళీ లుక్ టెస్ట్ జరిగింది, సెట్ అయింది. అండ్ దట్ ఈస్ హౌ అక్కడ జర్నీ స్టార్ట్ అయింది.
అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒకే సంవత్సరంలో అలాంటి ఒక బిగ్ సక్సెస్ దేవరా, బ్యాక్ టు బ్యాక్ పుష్ప, ఎలా అనిపిస్తుంది అంటే తెలుగు ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకునే విధానం? అంటే మీరు ఇప్పుడు కర్ణాటక అని చెప్తే తప్ప చాలా మందికి తెలియదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ ఓన్ డబ్బింగ్, యువర్ విత్ స్లాంగ్, అది కూడా అంతే కదా. ఇప్పుడు దేవరా కూడా జనరల్ స్లాంగ్ కాదు, అది కూడా ఒక డిఫరెంట్ స్లాంగ్ కదా. ఆ బీచ్ సైడ్ స్లాంగ్ అంటారు, అది ఏదో ఒక ఊరు, నాకు అది మర్చిపోయాను నేను. అది కూడా చాలా పర్టికులర్ గా చూసుకున్నారు, ఇదే స్లాంగ్ కావాలని. మీరు అన్నట్టు ఇక్కడ ఓన్ చేసుకుంటున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మనం ఆల్మోస్ట్ 8 years చేసిన స్ట్రగల్ కి ఈ రోజు గుర్తుపడుతున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా అయిన తర్వాత ఇక్కడ ఆఫీస్ లో వచ్చి కొంతమంది అప్రిషియేట్ చేస్తారు. సో అదన్నీ చూసినప్పుడు చాలా ఒక హ్యాపీ ఫీలింగ్ అవుతుంది. యాజ్ అన్ యాక్టర్ ఆ అప్రిషియేషన్ కావాలి, చూసారు అనే ఒక ఇది కావాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే మీరు చెప్తున్న మీ జర్నీ అంతా చూస్తుంటే అంటే ఏది కూడా ఎవరో బ్యాకప్ ఉండి ఎవరో చేసింది కదా, మొత్తం అంతా కూడా మీరు ఓన్లీ మీ వీడియోలు వాటి ద్వారా వచ్చింది కదా. అవును, ఎందుకంటే మా ఇంట్లో అయితే సినిమా వాళ్ళ ఎవరు లేరు, ఫిల్మ్స్ అండ్ సినిమాకి సంబంధించిన వాళ్ళు. నేనే స్టార్ట్ చేసిన ఫస్ట్. సో ఇట్ వాజ్ అ టోటలీ న్యూ పాత్. నేనే ఆ రోడ్ ని చేసుకొని రావాల్సి. అయితే చాలా మంది కన్నడ నుంచి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది వస్తారు, వాళ్ళు ఏదో ట్రై చేస్తారో తెలియదు కానీ సీరియల్స్కి వెళ్ళిపోతారు ఇమీడియట్గా. స్టార్ మా సీరియల్స్ సగం సీరియల్స్లో వాళ్ళే ఉంటారు. బట్ మళ్ళీ మీరు ఈ పాత్రని చూస్ చేసుకుని రావడానికి అంటే మళ్ళీ మీకు ఎక్కడ అనిపించలేదు, డిసప్పాయింట్మెంట్ ఏ రోజు రాలేదా మీకు? ఉంటది, ఖచ్చితంగా ఉంటది. చాలా రోజు నేను ఇంట్లో కూడా కూర్చున్నా ఖాళీగా, సినిమాస్ లేకుండా. సో ఆ టైంలో పేషెన్స్ అనేది యాక్టర్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ జస్ట్ పేషెన్స్ తో ఉంటే అవ్వదు, మనం కూడా మన హోంవర్క్ చేసుకోవాలి, ప్రిపరేషన్ చేసుకోవాలి క్యారెక్టర్ కి. ఇలా క్యారెక్టర్స్ వస్తే ఎలా చేయొచ్చు, ఆ వీడియో చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఇంప్రెస్ అవ్వాలంటే ఏదో ఒక డిఫరెంట్ గా చేసి చూపించాలి. సో దీని మీద మనం మన హోంవర్క్ చేస్తుంటే ఒక రోజు అవన్నీ చేసిన వర్క్ కి ఒక ఫ్రూట్ దొరుకుతుంది అని నేను నమ్ముతా. అండ్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద ఇయర్. అది